లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. తల్లి గౌరవ అధ్యక్షురాలుగా రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయనతో భార్య ఉన్నారు భారతి గారు. పరోక్షంగా సపోర్ట్ చేసినా కూడా ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందంటారు. లేదమ్మా, లేదు రారు. ఓకే, ఆ నెసిటీ లేదు వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీకి అవసరం ఏముంది. ఇప్పుడు సరే, ఇప్పుడు షర్మిల ఫైటింగ్ ఇంకోటో అవన్నీ వ్యక్తిగతమైన అంశాలు. ఇప్పుడు తెలంగాణలో నాకు తెలిసిన ఫ్యామిలీ ఉంది. అన్న టీఆర్ఎస్లో ఉన్నాడు, తమ్ముడు బీజేపీలో ఉన్నాడు, వాళ్ళ పెద్దన్న కాంగ్రెస్లో ఉన్నాడు. వాళ్ళు అనామకులు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకోము. ఇది సీఎం ఫ్యామిలీ కాబట్టి మాట్లాడుకుంటున్నాం. అట్లా ఎన్ని ఫ్యామిలీలు లేవు తెలంగాణలో? నాకు తెలిసిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. ఓకే, సో అది కామన్ కదా, దాన్ని పెద్ద విశేషించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ జాతకరీత్యా ఉంటుంది. షర్మిల జాతకము, షర్మిల ఆంధ్రప్రదేశ్లో ఎంపీ కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఉంటుంది. అన్న నాకు ఎంపీ అంటది, రాజ్యసభ ఇస్తాడు, ఎంపీ ఇస్తాడు, పోతుంది. ఆమె జాతకంలో రాజయోగం అనుభవించే పరిస్థితి లేదు కాబట్టి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. సో యాస్ట్రాలజీ నథింగ్ బట్ డెసిషన్. ఆమె తీసుకునే నిర్ణయాలు ఆమె జీవితము. సో ఆమె తీసుకునే నిర్ణయాలు, ఆమె మాట్లాడే మాటలు ఆమె జీవితాన్ని డిసైడ్ చేస్తాయి. ఎలా ఉండబోతుంది అంటారు షర్మిల యొక్క పెద్ద గొప్పగా ఉండదు. ఓకే, షర్మిల గారు జగన్ దగ్గరికి పోతే హ్యాపీగా ఉంటుంది ఆమె జీవితం. ఆయన లేకుండా ఆమెను ఊహించుకోలేం. ఇప్పుడు మన వేరే ఉన్నాయంటారా? ఖచ్చితంగా నాకు కుటుంబం పట్ల అవగాహన లేదు. వ్యక్తిగతమైనటువంటి అంశాల జోలికి నేను వెళ్ళను. నేను జాతకపరంగా మాట్లాడతా. నేనేమంటా, ఇదే షర్మిల గారు నా దగ్గరకు వచ్చి, అనిల్ గారు నా దగ్గరకు వచ్చి, ఏమండి ఒక మాట మాకు ఒక ఐడియా అడ్వైజ్ ఇవ్వండి అంటే, ఎంబడే మీ దుకాణం బంద్ చేసి జగన్ గారిని కలవండి అని చెప్తా. ఎందుకు? అక్కడ పోయి కూర్చుంటే మీకు ఆల్రెడీ ఏదో పదవి ఇస్తాడు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు లైఫ్. ఒక సీఎం చెల్లెగా లైఫ్ ముందుకెళ్తుంది. ఇంత కష్టాలు మీరు పడాల్సిన అవసరమే లేదని చెప్తా నేను. కానీ వాళ్ళు మనల్ని అడగరు, మనం చెప్పాం, అయిపోయింది. సో ఇట్లనే ఆస్ట్రాలజీ ఇస్ నథింగ్ బట్ డిసిషన్. ఏపీ రాష్ట్రంలో మీరు ఇంతకుముందు అన్నారు, జైలుకి పోయి వచ్చిన వాళ్ళు హీరోలుగా మారుతున్నారు, సొసైటీలో చాలా స్ట్రాంగ్ అవుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళొచ్చు. ముందు జైలుకి పోయిన వాళ్ళు లాస్ట్ కాదు అంటే ఇప్పుడు ఆయన మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది కదా 2020. అంటే ఇప్పుడు నా లెక్క ప్రకారం మేబీ ఒకవేళ రెండోసారి అరెస్ట్ అయితే పరిస్థితి ఏందమ్మా? అవకాశం ఉందా అరెస్ట్ అవ్వడం? ఉంది, దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఓకే, ఒకవేళ ఆయన బెయిల్ క్యాన్సిల్ అయితే పరిస్థితి ఏంది? సో నా ప్రిడిక్షన్ నేను మళ్ళీ చెప్పాను కాబట్టి ఇంటర్వ్యూలో ఇప్పుడే చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు జైలుకు మళ్ళీ వెళ్ళకుంటే ఇట్ ఈస్ ఓకే. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు జైలుకు కనుక వెళ్ళాల్సిన పరిస్థితి కనుక వస్తే మేబీ టీడీపీ ఎలక్షన్ను బైకాట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడే చెప్తున్నా. ఓకే, బట్ సినారియో చూస్తూ ఉంటే బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తుతో వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డికి గెలుస్తాడు, సీట్లు తగ్గుతాయి. ఓకే, అంటే నువ్వు అంటున్నావు అట్లా, రేపు పొద్దున ఏమవుతుందో తెలియదు. తెలంగాణ ఎన్నికల తర్వాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు మలుపు తిరిగే అవకాశం ఉంది. తెలుగుదేశం జనసేన సఖ్యత మీద అనుమానపు నీడలు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో బీజేపీతో జనసేనకు వచ్చినటువంటి రిజల్ట్ను బట్టి ఆంధ్రాలో టీడీపీ ఆలోచించే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కాంబినేషను, పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ ఒక్కసారే వర్కౌట్ అవుతుంది జాతకరీత్యా. అందుకని నేను తర్వాత ఎప్పుడు నేను చెప్తున్నది అదే, వర్కౌట్ కాదని చెప్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిది పుష్యమి నక్షత్రము, పవన్ కళ్యాణ్ గారిది ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి. అందుకని ఈ కాంబినేషన్ వర్కౌట్ కాదు. రెండోది పవన్ కళ్యాణ్ గారికి ఏలినాటి శని స్టార్ట్ అయింది 2017లో. చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ గారు సఖ్యత వహించి గెలిచింది ఎప్పుడు? 14లో. అంటే ఏలినాటి శని స్టార్ట్ కాకముందు. 2017లో స్టార్ట్ అయిన ఏలినాటి శని 2025 జూలై వరకు ఉంది పవన్ కళ్యాణ్ గారికి. ఇక్కడ కేటీఆర్ గారి పరిస్థితి ఏందో అక్కడ సేమ్ ఆయన పరిస్థితి కూడా అంతే. అందుకని నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే వీళ్ళ కలయిక తెలుగుదేశానికో లేకుంటే ఇంకొకరికో మైనస్ అయ్యే పరిస్థితి ఉంటుంది తప్ప పాజిటివ్ అవుట్కమ్ వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయట్లా జాతకపరంగా, నా ఉద్దేశం ప్రకారం. సో అందుకని రేపు ఏవైనా మార్పులు జరిగే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఓకే, సో ఇప్పుడు ఎన్నికలకి వెళ్ళే అవకాశం లేదు అని అంటున్నారు కదా, ఒకవేళ టీడీపీ వైదొలిగించుకునే అవకాశం కనిపిస్తుందా జనసేన? అదే చెప్తున్నా నేను అనే పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ మళ్ళీ జైలుకి వెళ్తే మొత్తం ఎలక్షన్ సినారియో మారిపోతుంది. ఇప్పుడు మార్చి ఎండింగ్లో ఎలక్షన్లు ఉంటాయి ఆంధ్రాలో, మే 1కు రిజల్ట్ వస్తాయి. సో మార్చిలో ఎలక్షన్లు అన్నా కానీ, మార్చి ఎండింగ్ కన్నా కానీ, ఒకవేళ ఈయన సపోజ్ జనవరిలో లోపలికి వెళ్ళారనుకోండి, మళ్ళీ డిసెంబర్లో వెళ్ళారనుకోండి, టోటల్ సినారియో మారిపోతుంది కదా, స్టేట్ సినారియో మారిపోతుంది. బట్ ఈ పరిణామాలన్నీ
సింపతిగా మారే అవకాశం లేదా? ఏముండదు సింపతి అంటే, సింపతి ఓవైల్ అట్లా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 2014 సీఎం కావాలి. ఎందుకు అంటే మా నాయకుడిని ఇబ్బంది పెడుతోంది ఈ ప్రభుత్వం, ఆ స్టేజ్ దాటిపోయింది. డెవలప్మెంట్ ఏమీ చెయ్యట్లేదు, ఏముండదు, డబ్బులు ఇచ్చి సోమర్లను చేస్తున్నారు జగన్ అని విమర్శించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అవన్నీ మళ్ళా టైంపాస్ జాతకము. ఇప్పుడు తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ అభివృద్ధిలోకి వచ్చింది అని అనుకున్నప్పుడు మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి కానీ కాంగ్రెస్ ఎట్లయింది? ఓకే, అంటే ఒరిజినల్ ఊర్లలో ఉన్న పరిస్థితి, మామూలు పరిస్థితి, మనం మాట్లాడుకునే పరిస్థితికి చాలా తేడా ఉంటుంది. సో ఎప్పుడే కానీ ఓట్లు వేసేవాడు వచ్చి మాట్లాడు, ఓట్లు వేసేస్తాడు అంతే. ఎప్పుడే కానీ ఎవరు మాట్లాడతారు అంటే, హైదరాబాదులో ఉండి ఎలక్షన్ రోజు కూడా ఓటీటీ కతుకుపోయి చికెన్ తెచ్చుకొని మందు తాగుకుంటూ టీవీలలో ఎంజాయ్ చేస్తారు కదా, ఓట్లు వేయకుండా, వాళ్ళు మాత్రమే మాట్లాడతారు. పల్లెటూర్లలో ఉండి ఓట్లు వేస్తారు కదా, వాళ్ళకి ఇవన్నీ తెలియదు, వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయి ఓట్లు వేస్తారు. అది మొన్న వచ్చింది కదా హైదరాబాద్ ఓటింగ్, మొత్తం ఓటీటీలకు అతుక్కుపోయి కొత్త సిరీస్లన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేశారు కదా. ఎలా చూస్తారు గురుజీ ఆ ఇన్సిడెంట్? అంటే నాకు కూడా చాలా షేమ్ అనిపించింది. వై? బికాజ్ ట్విట్టర్ అనేది చాలా హ్యాపెనింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఇప్పుడు ఏది జరిగినా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అక్కడ ఒక పోస్ట్ పెట్టేస్తారు, ట్విట్టర్లో వైరల్ చేసిస్తూ ఉంటారు. ఏ పార్టీ వాళ్ళైనా, పార్టీలకు అతీతం కామన్ మ్యాన్ కూడా అంతే. మా దగ్గర రోడ్ ఇట్లా గుంతుంది, మీరేం పట్టించుకుంటున్నారు అని చెప్పి పోస్ట్ పెడతారు, జిహెచ్ఎంసీకి ట్యాగ్ చేస్తారు, కేటీఆర్ గారు ట్విట్టర్లో ఎక్కువ రియాక్ట్ అవుతారు కాబట్టి ఆయనకి ఎక్కువగా పెట్టేవాళ్ళు ఇంతకుముందు. సో ఇప్పుడు ఎవరు పెడతారు అనేది అది వేరే విషయం అనుకోవచ్చు. బట్ ఆ రోజు దాదాపు 45% కూడా నమోదు కాని పరిస్థితి హైదరాబాద్లో. అప్పుడు కొత్త రూల్ పెట్టాలి, వాడు ట్వీట్ చేయగానే కింద వీళ్ళు ట్వీట్ చేయాలి, నువ్వు ఓటేషన్ స్లిప్ పెట్టాలి. ఇప్పుడు సీఎంఓ ఉంటుంది, తెలంగాణ సీఎంఓ ఉంటుంది కదా, ఇప్పుడు వాడు ట్వీట్ చేస్తాడు కదా. ఈ ట్వీట్ చేసే వాళ్ళంతా ఆల్మోస్ట్ ఆల్ సాఫ్ట్వేర్ వాళ్ళు అయి ఉంటారు నాకు తెలిసి. సాఫ్ట్వేర్ ఈ మోరీ ట్వీట్ చేయగానే వన్ ట్వీట్ కిందనే సీఎంఓ నుండి ట్వీట్ చేయాలి, నీ ఓటర్ స్లిప్ పెట్టాలి. ఎందుకు ఇంత అనాసక్తి అంటారు ఓటర్స్లో, హైదరాబాద్ వాసులకి ఎస్పెషల్? ఏం లేదు, ఇప్పుడు అనాసక్తి లేదు, పాడలేదు, దాన్ని ఒక సెలవు దినంగా ప్రకటించారు. ఓట్లు వేయాలి ఇవన్నీ కాదు, మాకు కొత్త ఓటీటీలో నెట్ఫ్లిక్స్లో ఏమొచ్చింది, డిజ్నీ హాట్స్టార్లో ఏమొచ్చింది, ఈరోజు మళ్ళీ వాడు మందు అంటుండే ఎలక్షన్ అని 2 రోజుల ముందే తెచ్చుకోవాలి మందు. అయితే ఇవైతే గుర్తుంటాయి, మందు తెచ్చుకొని పెట్టుకుంటారు, పెళ్ళానికి ఏం కావాలి, మొగనికి ఏం కావాలి, ఆ మందు ఇంట్లో పెట్టుకుంటారు, చికెన్ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, మళ్ళీ ఇవన్నీ రెడీ చేసుకొని పొద్దున్నే వండుకొని మంచిగా టీవీ ముందర కూర్చొని ఎంజాయ్ చేస్తాడు. సెలవు ఆ రోజంతా ఎంజాయ్ చేస్తాడు. అయితే సెలబ్రిటీల బాధ ఏంది, రాకపోతే ఏడిస్తారు కాబట్టి పొద్దున్నే 6 గంటలకు పొలవమంటూ సెలబ్రిటీలు అందరూ వచ్చి లైన్లో పడి ఆ ఇంకు చూపించి ఫోటోలు దిగాలి, అన్ని ఛానళ్ళకు ఇట్లా చూపించాలి. ఎందుకంటే ఇటు కనిపించలేదు, ఓటేయలేదు అని మళ్ళీ ఎక్కుతారు, అదొక బాధ. చిరంజీవి గారు ఆయన ఎంత మౌనవ్రతంలో ఉన్నా అని చెప్తున్నాడు ఆయన. చూసినావా, చిరంజీవి గారి దగ్గరికి వచ్చి ఆయన అది ఓటేసుకుంటానికి వచ్చిండు, వాళ్ళ ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది, వదిలేస్తే అయిపోతుంది కదా. చిరంజీవి గారు మాట్లాడండి అప్పుడు చెప్పాల్సిన అవసరం బాధ్యత ఆయన మీద కూడా ఉంది కదా. స్పందించకపోతే ఎందుకు మాట్లాడలేదని కూడా మళ్ళీ ప్రశ్నలు వస్తాయి. మౌనవ్రతంలో ఉన్నానంటే మన పెళ్లికి వచ్చిండు ఆయన, ఓటేసేందుకు వచ్చిండు, వేసుకుంటాడు పోతాడు, అదైనా పర్సనల్ వ్యక్తిగతము. ఏం నోరు తెరిస్తే ఏం పెంట పెడతారో, ఇవాళ రేపు పరిస్థితి ఎట్లుంది, ఏం మాట్లాడితే ఏం పెంట పెడు, మాట్లాడకపోతే తప్పే, మాట్లాడినా తప్పే, అట్లుంది పరిస్థితి. ఆయన వ్యూహం ప్రకటించి బాబ్రీ మసీద్ గులగొట్టినప్పుడు మన పివి నరసింహారావు గారి దగ్గరికి పోయి పివిఎస్కే ప్రసాద్ గారు పోయి అడిగిరట, అయ్యా మీరేం మాట్లాడట్లేదు ఏంది పరిస్థితి అన్నాడు. అరే ఏం మాట్లాడకపోవడం నిశ్శబ్దం కూడా ఒక నిర్ణయమే రా అన్నాడు. అట్లా చిరంజీవి గారి దగ్గరికి పోయి మాట్లాడు అంటే మౌనవ్రతంలో ఉన్నా అని చెప్పిండు ఆయన. కానీ ఎంత విచిత్రంగా చెప్పిండు, మౌనవ్రతంలో ఉండి కూడా నోటితో చెప్పిండు. చెప్పినప్పుడు ఈ పక్కకున్నా కానీ ఆయనకు అర్థంగా మళ్ళీ పెడితే నేను మాట్లాడపో అన్నాడు.